మేడారం సమ్మక్క సారక్క జాతరలో మనకు ఇక్కడ ఎలాంటి గుడి కనిపించదు, ఎలాంటి విగ్రహము కనిపించదు. అడవి తల్లి ఒడే అమ్మవారి గుడి. సమ్మక్క ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చిలకలగుట్ట పైన ఉంటుంది. ఆమె నివాసం అదే. ఇప్పుడు ఈ జాతర సందర్భంగా పూజారులు వెళ్ళి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని వస్తారు. జాతర మొత్తంలో అదే అత్యంత ప్రధానమైన ఘట్టం. వెళ్లే ముందు పూజారులు కొన్ని రహస్య పూజలు చేస్తారు. అసలు ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆ తంతంతా ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి సమ్మక్కను తీసుకొచ్చే ప్రధాన పూజారి జగ్గారావు ఉన్నారు. జగ్గారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎలా ఉంటుంది వాళ్ళ సమ్మక్కను గద్దెపైకి ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు ఒక అర్ధగంట తర్వాత గుళ్ళో పూజలు చేస్తాము. పూజలు ఈ మన గద్దె పైన అక్కడ ఊర్లో గుడి ఉంటుందండి, సమ్మక్క గుడి. సమ్మక్క గుడి ఉంటుంది. దాంట్లో పూజలు చేస్తాము. పూజలు చేసిన తర్వాత అక్కడ నుండి గద్దెకు వస్తాం. గద్దెకు వచ్చి అమ్మవారికి సంబంధించిన వస్తువులు గద్దె పైన సమర్పిస్తాం. ఏమేమి వస్తువులు ఉంటాయండి? అమ్మవారి అంతే ఓకే చెప్పరు సమర్పిస్తాము. తర్వాత గుడికి వెళ్ళి మేము మళ్ళీ అమ్మవారికి సంబంధించిన మువ్వలు, గజ్జలు అవన్నీ మేము ఊదే కాలి కొమ్ములన్నీ తీసుకొని చిలుకలు కట్టుకుపోతాము. అక్కడ 1 నుండి 2 గంటల వరకు. ఎంతమంది వెళ్తారు గుట్ట పై వరకు? ఇప్పుడు పోలీసు వాళ్ళను మమ్మల్ని ఆ గేట్ దగ్గర మాత్రమే ఆపేస్తారు కదా, మీరు ఎంతమంది వెళ్తారు గుట్ట పైకి? మేము కొంత దూరం పోతాము, ఒక 20 మంది. ఓకే. అసలు దగ్గరికి 2 పోతారు, అమ్మవారి దగ్గరికి అందరం వెళ్ళాము, మేము కూడా వెళ్ళాము. కనుక అక్కడ ఒక 2 గంటలు పూజ చేస్తాం. ఎవరు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మెయిన్ ఇద్దరు ఎవరు? మీ గిరిజన పూజారులే. గిరిజన పూజారులే కృష్ణయ్య, మునేందరు, బొక్కన్న. అంటే పేరు ఆ పేరు లక్ష్మయ్య, కానీ అందరూ బొక్కి అని పిలుస్తారు. వీళ్ళు ముగ్గురు పోతారు. మేము కూడా వెళ్తాం, కానీ మేము అక్కడి వరకు వెళ్ళాం. వాళ్ళే చెప్తారు మీరు ఇంతవరకు వచ్చి ఉండాలి కానీ రావద్దు అని చెప్తారు. అట్లా మేము అమ్మవారిని తీసుకుని వచ్చి అమ్మవారు వచ్చేటప్పుడు శాంతి పూజ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు గుట్ట పైన కుంకుమ బన్న రూపంలో ఉంటుంది అమ్మవారు. సో మరి 2 సంవత్సరాలు అక్కడ ఏమైనా గుడి ఉంటుందా? ఎండ, వాన, క్రూర మృగాలు అవన్నీ ఉంటాయి కదా, మరి ఆ కుంకుమ భరణకు రక్షణ ఎట్లా? రక్షణ అంటే రక్షించబడుతుంది, ఏదో ఒక ప్లేస్లో పెడతాం. అమ్మవారు ఉన్న ప్లేస్లో. గుడి ఉంటుందా? గుడి ఏముండదండి, ప్రకృతి రక్ష తీసుకొని అక్కడ శాంతి చేస్తాం. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చిలపయ్య చెట్టు అని ఉంటుంది, ఆ చెట్టు దగ్గర శాంతి చేస్తాం. శాంతి చేసిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళ అభిషేకం అంటే నీళ్ళార వస్తారు, ముత్తైదవులు వచ్చి అమ్మవారిని తీసుకొని వచ్చే వాళ్ళకు కాళ్ళు కడిగి పారాలు పెడతారు కదా, పెట్టి దండం పెట్టుకొని మళ్ళీ గద్దెలకు ఆహ్వానిస్తారు. ఎస్పీ, కలెక్టర్ గాళ్ళకి కాల్పులు జరుపుతారు కదా, అదెందుకు అన్నట్లు? అప్పుడు దట్టమైన అడవి. అప్పుడు మాకు కూడా గన్నులు ఉండేది, తోలు తుపాకీ అని ఉండేది మా తాతకు. అప్పుడు దట్టమైన అడవిలో విషయం ఏంటంటే అమ్మవారు దిగేటప్పుడు ఆ తోలు తుపాకీతో కాల్చేది అన్నట్టు. కాల్చినప్పుడు 2 రౌండ్లు కాల్చినప్పుడు సౌండ్ వచ్చేది. అప్పుడు భక్తులందరూ దేవుడు వస్తానని సిగ్నల్ అదండి. ఆనవాయితీలాగా మాకు రాజకాల టైంలో మొత్తం తీసేసుకుపోయినారు. ఈ గన్నులు ఇవన్నీ తీసుకుని పోవడం వల్ల ఇప్పుడు పోలీసులు ఆశ్రయించడం జరిగింది. మేము అయితే ఇవాళ సాయంత్రం ఎంత అవుతుండొచ్చు టైము సమ్మక్క గద్దెపైకి వచ్చేసరికి? సమ్మక్క గద్దెపైకి వచ్చే వరకు 7-7:30 అవుతుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితే జాతర ఉన్న 4 రోజులే దర్శించుకుంటుండే. ఇవాళ సమ్మక్క వస్తుంది, రేపు 4 దేవతల గద్దెల పైన ఉంటారు కాబట్టి రేపు అన్నిటికంటే ప్రధానమైన రోజు అని అంటారు. కానీ ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో మిగతా రోజులలో కూడా జనాలు వచ్చి దర్శించుకుంటున్నారు. మరి అప్పుడు అక్కడ గద్దె పైన అమ్మ ఉన్నట్ల ఇప్పుడు మీరు ఇవాళ నిన్న సారక్కని తీసుకొచ్చారు, ఇవాళ సమ్మక్కని తీసుకొస్తున్నారు అంటే మిగతా రోజుల్లో అక్కడ లేనట్ట, మరి అది భక్తుల నమ్మకమే అనుకోవాలా? దీంట్లో భక్తుల నమ్మకము 100% ఉంటుంది. మేము ప్రతి గురువారం, బుధవారము పూజలు చేస్తాము. అందులో ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు అంటే అమ్మవారి మీద నమ్మకం ఒకటి, రవాణా సౌకర్యం పెరగడం ఒకటి, ఇట్లా రావడం జరుగుతున్నది. వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా వస్తున్నాయి. మామూలు రోజుల్లో మొక్కుకున్నా కూడా అమ్మ కరుణిస్తుంది అంటారు? కరుణిస్తుంది. సంతానం లేని వాళ్ళకు, ఏదో ఎడ్యుకేషన్ వాళ్ళకు, ఆరోగ్యం లేని వాళ్ళకు, వాళ్ళందరికీ అమ్మవారు. రేపు సమ్మక్కకి పగిడిదరాజుకు కళ్యాణం చేస్తారు అని అంటారు కదా, సో అది ఎట్లా ఉంటుందండి? కళ్యాణం ఏం చేయరండి. ఎట్లా అంటే అది ఇప్పుడు నేను పూజారిగా ఉన్నాను అనుకోండి సార్, నేను కాలం గతించింది. అప్పుడు
అమ్మవారిని ఎవరు తెస్తారో వాళ్ళకు ఓ తంతు పెళ్ళి చేస్తాం కదా, ఆ తంతు చేస్తాం అట్లా, అంతేకాని అది అట్లా ఉండాలి. కొంతమంది చెప్పారు నాకు ఉంటుంది కళ్యాణం ఉంటుంది కానీ ఆ డీటెయిల్స్ మేము ఎవరికి చెప్పము రహస్యము అని అన్నారు. ఆ బాధ్యత ఆయన మేమెడతా ఉన్నట్టు. ఆమె అన్ని సర్వం అమ్మవారి దగ్గర అన్ని పూజ చేసినందుకు ఆయనకు అరువులు. సో మళ్ళీ పంపించే కార్యక్రమాలు ఎట్లుంటాయి ఎల్లుండి? ఎల్లుండే సార్లమ్మ, వనప్రవేశము సార్లమ్మ, గోవిందరాజులు, పగిడిదరాజు, సమ్మక్క 6 గంటలకు వనప్రవేశం చేస్తాం. సాయంత్రం ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు వనప్రవేశం చేస్తారు. సో ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఇప్పుడు అమ్మవారు ఆవహిస్తుంది కదా, ఎవరైతే పూజారి పట్టుకొని వస్తారో వాళ్ళని దర్శించుకుంటేనే మాకు కోరికలు తీరుతాయి, మా సమస్యలు దొరుకుతాయి అంటారు కదా, మరి మీకెంత నమ్మకము? ఇప్పుడు మీ మీదే అమ్మవారు ఉంది అని నమ్ముతారు కదా, మరి మీకెంత నమ్మకం? వాస్తవంగా మేము దర్శించుకునే కోరికలు తీరుతాయి, కానీ అమ్మవారి కుంకుమ మెయిన్ అక్కడ. ఆ అమ్మవారి కుంకుమనే, ఆ కుంకుమ ఒకటే కాదు, అక్కడ కొన్ని వనమూలికలు తీసుకొని ఆ కుంకుమను కలుపుతాం. అది ఎవ్రీ ఇయర్ మారుస్తారా? కుంకుమ కొన్ని సంవత్సరాల నుంచి అట్లనే ఉంటూ వస్తుందా? ఎవ్రీ ఇయర్ మారుస్తాం. మళ్ళీ పూజలు చేసి మళ్ళీ కుంకుమ మార్చేసి పెట్టేస్తారా? అదే మా నమ్మకం. మాకు ఏ జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదైనా బండారు అంటారు చూడండి, ఆ బండారి నోట్లో వేసుకుంటాం, మా జబ్బులు పోతాయి అనే నమ్మకం. అట్లా మరి అది భక్తులకి ఏమి ఇవ్వరా? మీ ఫ్యామిలీ వరకు ఇచ్చేది భక్తులకు కూడా ఇస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. అది సమ్మక్కను చిలకలగుట్టపై నుంచి తీసుకుని వచ్చే పూజారులో ఒకరైన జగ్గారావు గారు మనతో కొన్ని ఎక్స్క్లూజివ్ వివరాలు చెప్పారు. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రం సమ్మక్క భక్తుల జయ జయధ్వానాల మధ్య చిలకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెపైకి చేరుకోబోతోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్యా టీవీ, నేను మేడారం నుంచి.